నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందన్న మంత్రి నారా లోకేష్. 45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. ట్రాఫిక్ సిబ్బందికి అధునాతన వాహనాలను అందజేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. జోర్ల వినియోగంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని వ్యాఖ్య. కూటమి పాలనలో రాజధాని అమరావతి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుక్షణం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు అమరావతిలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆహ్వానిస్తూ వారితో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అమరావతి రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఏడీసీ సిఐడి లక్ష్మీ పార్థసారథి పాల్గొన్నారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పై చర్చ జరిగింది. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్షజాతులు ఉండేలాగా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలాగా శ్రద్ధ పెట్టాలని సీఎం ఉన్నత స్థాయి అధికారులకు సూచించారు. సింగపూర్ పర్యటన విజయవంతమైందని, 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము ఎంఓయూలు చేయట్లేదని నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జుమ్కాల ద్వారా అర్సిలర్ మిట్టల్ ను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2019-24 మధ్య ఏపీ బ్రాండ్ ను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరిందని తెలిపారు. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేస్తుందని ధ్వజమెత్తారు. పారదర్శకతలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారని మండిపడ్డారు. అమర్రాజా, లూలు సహా కంపెనీలను జగన్ తరిమేశారని గుర్తు చేశారు. కానీ కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ఐటీ పర్యటనలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు, భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. చాలామంది నన్ను అడిగారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని. ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది CBN 4.0 అని, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. 2019లో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్లో కలిసా. ఆనాడు చెప్పాను మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే, లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము, ఈసారి రాలేకపోవచ్చు అన్నారు. 2019లో ఓడిపోయాం, కానీ నేను టచ్లో ఉన్నా. గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి మనం గెలిచాం, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం సుమారుగా 6ంటికి ఆయన 3 స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు. దాంట్లో ఒకటి NMDCతో ఒప్పందం కావాలి మాకు, MOU అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి, మార్కెట్ ప్రైస్ మేము కడతాం, కానీ MOU కావాలి, స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి, ఇది ఒక్కటి మీరు చేయించగలితే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు. అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చెప్పాను,
మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి, మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది, నేను తీసుకొస్తాం, అది మా బాధ్యత అని చెప్పా. ప్రధానమంత్రి గారితో 3 సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం. 2029 ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు. 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ట్రాఫిక్ కంట్రోల్ నేరాల నివారణలో విజయవాడ పోలీసులు చేస్తున్న పనితీరు ప్రశంసనీయమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. డ్రోన్ల వినియోగంలో విజయవాడ కమిషనరేట్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగంతో నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతుందని అన్నారు. టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొత్త కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొని ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరికరాలు అందజేశారు. 40 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్లు, డ్రోన్లు, బ్యాటన్లు, ఇతర పరికరాలు సిబ్బందికి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ కంట్రోల్ నేరాల నివారణలో విజయవాడ పోలీసులు చేస్తున్న పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఛాలెంజ్ గా తీసుకుని టీం పనిచేస్తుందని, అస్త్రం టూల్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. డ్రోన్ల వినియోగంలో విజయవాడ కమిషనరేట్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ వినియోగంతో నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతుందని అన్నారు. ట్రాఫిక్ డ్యూటీ చాలా కఠినమైందని, ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం, ఎండ అని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఈ విధానం ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో తాము ముందుంటామని హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. Vijayawada city, the initiatives which are being taken in Vijayawada city for last 1 year or more are exemplary in the state itself. It's number one. The challenges are too many in Vijayawada, being a very congested place in the sense the width of the roads is not commensurate with the kind of traffic it's facing. With about, I think maybe 8 lakhs of 8 or more lakh vehicles per day moving in the city, in such a small city, is a big challenge. But I must appreciate the kind of initiatives, the technology which is being used. So that has really helped. In fact, your Astram tool we have used in Yogandhra program, and it was a highly successful operation. And because of that, we were able to manage such a large program with about 4 to 5 lakh people in a stretch of 26 kilometers. So it was an Astram tool is a beautiful tool. In fact, we want to extend it to all over the state at some point of time. And I am sure the CCTV cameras. I think the number of CCTV cameras in Vijayawada Commissionerate is the highest in the state. And now with the drones and this thing, so still the things will be improving. Whether it is on the crime front or traffic front, you are the model for all of us. Apart from that, I must appreciate each and every member of the Vijayawada City Police Force who has been doing an excellent work day and night. And our additional DCP Prasanna, he is the role model for all of us. So in fact, after retirement, we are taking him back. Don't bother. That's only. We are taking him back. Because he has such a domain knowledge, dedication. Traffic is the toughest job. It's the toughest job in the world. Sun, rain, whatever it is, he has to stand. And if you ask me to stand for 7-8 hours in a day, I can't do that on everyday basis. A traffic constable, if he's standing for 7-8 hours, it's the toughest job in the world. He takes risk with respect to his health, his mental condition, and the kind of stress he undergoes. I think nobody can tolerate on everyday basis. One day is okay.
But everyday basis is standing means it's doing as we must appreciate their efforts which they are putting to make the life easier for others. So I must appreciate all the members of the Vijayawada city police force in general, and particularly the traffic personnel, who each and every member, right from home guard upwards, and AP state police is with the Vijayawada city police. Whatever support you require, we are ready to give you, whether it's in terms of finance or otherwise also. We'll try to improve the traffic condition. We want to see the Vijayawada traffic police as the model, as the model for the entire state as well as the country. We'll bring in the best in the world. సింగపూర్లో అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు సమావేశమయ్యారు. సింగపూర్ లో ఉపరితల రవాణా మౌలిక వసతుల కల్పన చేస్తున్న ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రజా రవాణా వ్యవస్థ, వాకింగ్, సైకిల్ ట్రాక్ల ఏర్పాటు పర్యవేక్షించారు. అమరావతి రాజధానిలో రోడ్ ట్రాన్స్పోర్ట్ పై సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చించారు. జైలు యాత్ర పేరుతో మాజీ సీఎం జగన్ విచిత్ర వేషాలు వేస్తున్నారని హోంమంత్రి శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళలను ఎవరినైనా కించపరిస్తే వారిని ప్రోత్సహిస్తున్నామనే జగన్ ధోరణి సీఎంగా ఉన్నప్పుడు మారలేదని, ఇప్పుడు ఆ బుద్ధి పోలేదని విమర్శించారు. చెల్లి వరసై మహిళా నేతపై వ్యక్తిత్వ హననం చేసిన వారికి జగన్ మద్దతు పలకటాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. నెల్లూరులో జగన్ పర్యటనపై మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కోర్టులు తప్పుపట్టాయని అన్నారు. సభ్య సమాజం చీకొడుతుంటే జగన్ ఒకరే వారికి మద్దతునిస్తున్నారని, రాజకీయంగా ప్రశాంత్ రెడ్డిని ఎదుర్కోలేక చౌకబార్ వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్ పరామర్శ సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆస్తి పంపకాల విషయంలో తల్లి చెల్లిపై కోర్టులో గెలిచానని వేరంగం చేసే వ్యక్తిని జగన్లోనే చూశానని ఎద్దేవా చేశారు. జగన్ చేసేది పరామర్శల, బల ప్రదర్శనల, పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తే పోలీసులు అనుమతులు ఇవ్వాలా? సాక్షి టీవీలో జగన్ నెల్లూరు పర్యటనలో ఫేక్ విజువల్స్ ప్రసారం చేశారని ఆరోపించారు. లేని జనాన్ని చూపించడానికి బంగారుపాలెం విజువల్స్ ను నెల్లూరు పర్యటనగా చూపించారన్నారు. విశ్వసనీయత, పత్రికా విలువల గురించి గొప్పగా లెక్చరర్ ఇచ్చిన భారతిరెడ్డి ఈ ఫేక్ వీడియోలపై ఏం సమాధానం చెప్తారంటూ మంత్రి ప్రశ్నించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్ జైలు చుట్టూ తిరగటం, ఖైదీల్ని పరామర్శించడం, హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం, లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం, లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని తొక్కి పారేయటం, మామిడి పళ్ళు రైతుల్ని పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళని కారులతో తొక్కించటం, ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి ఈరోజు పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేశాడు. అదేవిధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం. ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి.
అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుపట్టిన పరిస్థితి. కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక, అక్కడ ప్రశాంతి రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడకి వరుసకి చెల్లి అవుతుందండి. ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు, అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువిచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో, ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవం ఇస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో, దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనియాడుతారు, తిరుగుతారు అని చెప్పే భారతీయ సంప్రదాయంలో ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఊదరగొట్టాడు కదా. మరి ఈరోజు సొంత పార్టీలోనున్న ఒక మాజీ ఎమ్మెల్యే, అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి చెల్లెలు వరుస అయిన అమ్మాయి గురించి నిజాతి నిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా, అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇలా దాడి చేశారు, ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు. అరే ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడాలండి. ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది, మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరు అందరికీ తెలుసు. మ్యాజిక్ ద్వారా డబ్బులు సృష్టించడం సాధ్యం కాదని సీనియర్ మ్యూజిషియన్ క్రాంతికార్ అన్నారు. కొంతమంది మోసగాళ్లు లక్షల రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు వర్షంగా కురిపిస్తామంటూ బారిష్ గురు పేరుతో మోసాలు చేస్తున్నారని అన్నారు. మరికొందరు రైస్ పుల్లింగ్ పేరుతో పురాతన నాణ్యాలు, వస్తువులు వంటి వాటిని చూపించి కోట్ల రూపాయల ధరలు పలుకుతుందంటూ అమాయకులు మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. గుప్త నిద్ర పేరుతో మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇటువంటి మోసాలను ప్రజలు వారు నమ్మవద్దని క్రాంతికార్ సూచించారు. బుర్డీ బాబాలు, కొంతమంది మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ మ్యూజిషియన్ క్రాంతికార్ వివరించారు. ఈ సందర్భంగా క్రాంతికార్ మాట్లాడుతూ మోసాలు చేసేందుకు కొందరు మోసగాళ్లు మ్యాజిక్ చేసే మ్యూజిషియన్లను ఎంచుకొని వారి చేత మోసాలు చేయించి ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. తాము చేసేది మోసం అని తెలియక అనేక మంది మ్యూజిషియన్లు కేటుగాళ్లు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదే తరహాలో తన దగ్గర శిష్యులకు నేర్చుకున్న సుధాకర్ అనే వ్యక్తి మోసగాళ్లు బారిన పడి తాను చేసేది తప్పు అని తెలియక కొంతమంది ప్రజలను ఇబ్బందులు పెట్టాడని క్రాంతికార్ వివరించారు. తాను చేసిన తప్పులను తెలుసుకుని క్రాంతికార్ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, పోలీసులు న్యాయస్థానాల శిక్షల తర్వాత సుధాకర్ కు మంచి ఉపాధి మార్గాన్ని తామంతా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సుధాకర్ చెప్పే విషయాలు గమనించి మిరాకిల్ క్రైమ్ కు పాల్పడుతున్న ముఠాలను పోలీస్ శాఖ గుర్తించాలని అన్నారు. పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ తరహాలో మిరాకిల్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రులను కలిసి మ్యూజిషియన్ల అసోసియేషన్ పక్షాన తాను వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లుగా క్రాంతికార్ వివరించారు. డబ్బు ఆశ చూపించి కొంతమంది మోసగాళ్లు ఏ విధంగా మ్యాజిక్ తో మోసాలు చేస్తారో ఈ విలేకరుల సమావేశంలో భాగంగా క్రాంతికార్ సుధాకర్ చూపించారు. సీనియర్ మ్యూజిషియన్ 71 ఏళ్ల వయసులో 45 ఏళ్ల మ్యాజిక్ అనుభవంతో సొసైటీలో అత్యాశకు పోయి చాలామంది ప్రజలు మోసగాళ్ల బారిక పడుతున్నారు. ఆ మోసాలు చేసే విధానాల్లో ఆర్పి రైస్ పుల్లింగ్ అని ఒక రాగి చెంబుని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తూనే ₹1,00,000 వసూలు చేసి వాళ్ళ దగ్గర మోసం చేస్తారు. ఆ చెంబు ఎందుకు పనికిరాదు. అలాగే బారిష్, ఒక గురువుని తీసుకొస్తారు, రూపాయలు వర్షం కురిపిస్తారు. మీరు కనుక ఒక 25 లక్షలు ఇస్తే మీకు 100 కోట్ల వర్షం మీ ఇంట్లో కురిపిస్తాడు ఆయన. అవి వాళ్ళకి చెల్లవు, గురువులకి చెల్లవు, మీకు చెల్తాయని చెప్పి వాళ్ళ 25 లక్షలు తీసుకొని ఆ మీడియేటర్స్ మాయమవుతారు. గురువుని మాత్రం ప్రదర్శనకు వాడుకుంటారు. ఆ గురువుకి కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఈ మీడియేటర్స్ మాత్రం ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మాకు సమయం గురువు మాయమైపోయాడు, పారిపోయాడు అని చెప్తుంటారు. ఇలాగా గుప్త నిధులు మీ లోపల, మీ ఇంట్లోనో మీ పొలంలోనో కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారం ఉంది అని గురువు వచ్చి అక్కడ నిమ్మకాయలు లేపి చూపిస్తాడు. నీకు అక్కడ నిమ్మకాయలు లేపేది కూడా అక్కడ పెట్టాను, యాక్చువల్గా మీకు చేయలేదు, ఇప్పుడు వెళ్ళే ముందు చూపిస్తాను. నిమ్మకాయ ఎలా గాల్లో తేలుద్ది అది కూడా చూడండి. ఓకే, అలాగా నిమ్మకాయలు వేస్తే అక్కడ లోపల నిధులు ఉన్నాయని చెప్తారు. గురువు వెళ్ళిపోతాడు. ఇది తవ్వడం కోసం 8 మంది గురువులు రావాలి, అష్టదిగ్బంధం చేయాలి, ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని 40 లక్షలు, వీళ్ళు మీడియేటర్కి 10 లక్షలు, 50 లక్షలు తీసుకుంటారు. తవ్వుతారు. తర్వాత ఏదో లోపం జరిగింది, మళ్ళీ ఇంకా మేకలు కోయాలని చెప్పేసి అలా వాళ్ళు ఎస్కేప్ అవుతారు, వీళ్ళు బాధితులు అవుతారు. ఈ విధంగా సొసైటీలో అనేక సులేమాన్ స్టోన్ ఇలాంటిది కనుక మీద కోట్ల రూపాయలు వస్తాయని చెప్తారు.
అలాగా కొంచెం కొంచెం వాళ్ళకి మిరాకిల్ అంటే ఒక అద్భుతం చూపిస్తారు, వాళ్ళకి దానిలో ఒక అద్భుతం ఉన్నట్టు చెప్తారు, అది అమ్మేస్తారు, వాళ్ళు పారిపోతారు, దొరకరు. అలాంటివి చాలా దొరుకుతాయి. దానిలో భాగంగా ఈ మధ్య ఒక చిన్న మెజిషియన్ ఒక వేరే గ్రూప్ వచ్చి ఇతను పట్టుకెళ్ళి నువ్వు ఇట్లా బారిష్ కనుక సృష్టిస్తే బోల్డెన్ లక్షలు వస్తాయి అని చెప్పి తీసుకెళ్ళి అతను చేయించుకొని జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు సగం తినేసి ఇతను కొంత ఇస్తున్నారు. బారిష్ కురిపించినప్పుడు వాడిన 50,000 రూపాయల్లో కొన్ని నోట్లు జనాలు పంచుతారు, మీడియట్స్ తినేస్తారు. ఈ విధంగా ఒక సుడిగుండంలో పడిపోయిన ఒక చిన్న మెజిషియన్ ఇతను తప్పు తెలుసుకొని ఇప్పుడు చట్టరీత్యా చట్టం ముందుకు వస్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అవుతున్నాడు, లీగల్గా అతని పైన చర్యలు తీసుకోవాలిగా. అలాగే ఎంతోమంది ఇతను మోసం చేసినటువంటి మీడియేటర్స్ ఉన్నారు, ఆ ఏజెంట్లు అందరి ఇది కూడా ఇతను ఇస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దానిపైన తగిన చర్యలు తీసుకుని సమాజ హితానికి పోలీస్ డిపార్ట్మెంటు నడుం కట్టాలని, ముఖ్యంగా మిరాకిల్ క్రైమ్ విభాగం ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని కొత్తవి కావాలి. ఎందుకంటే రకరకాల మోసాలు వస్తున్నాయి మిరాకిల్ క్రైమ్లో, అంటే అద్భుతాలు చేస్తూ మోసం చేసిన క్రైమ్. మిరాకిల్ క్రైమ్ విభాగం కూడా ఏర్పాటు చేయాలని నేను మన ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని అండ్ కల్చరల్ అఫేర్స్ తరఫున ఈ ప్రచారానికి వాడాలని చెప్పేసి త్వరలో ఒక లెటర్ని రిప్రజెంట్ చేయబోతున్నాను. సో ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజలు ఎవరు కూడా లక్షల కోట్ల రూపాయలు ఎవరు సృష్టించలేరు. సృష్టించే ఏదో కొద్ది డబ్బులు మ్యాజిక్ ద్వారా సృష్టిస్తారు, నిజంగా సృష్టింపబడవు, ఏది నాశనం కాబడవు. ఇది సైన్స్. కాబట్టి ప్రజలు ఎవరు కూడా డబ్బులకు ఆశలకు పడి కోట్ల రూపాయలు వస్తాయని, లక్ష రూపాయలు మోసపోవద్దని నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. సామాజిక ఆస్తుల్ని ప్రకృత వనరులని కార్పొరేట్లకు దోచిపెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ప్రజా సంఘాలన్నీ తల స్పష్టం చేశారు. పాత బస్టాండ్ స్థలాన్ని ఉపాధి కల్పన పేరిట లూలుమాలకు అప్పగించాలని వారు తప్పుపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. పౌర వేదిక ఆధ్వర్యంలో విజయవాడ పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బందరోడ్లోని బాలచు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీలోని వివిధ సంఘాల నాయకులు, పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు, వ్యాపార సంస్థల నాయకులు, న్యాయవాదులు, వివిధ పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, పౌర వేదిక ప్రతినిధి సిహెచ్ బాబురావు తదితరులు మాట్లాడుతూ ఇది కేవలం ఆర్టీసీ సమస్య కాదని ప్రజలందరి సమస్య అని అన్నారు. సామాజిక ఆస్తులను, ప్రకృతి వనరులను దోచుకోవడమే పనిగా కూటమి ప్రభుత్వం పెట్టిందని ధ్వజమెత్తారు. దేశ విదేశాల్లో తిరుగుతూ తమ ఆస్తులు దోచుకోమని కార్పొరేటర్లకు ఆహ్వానం పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత దాటుతున్న కూటమి ప్రభుత్వాన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే కోట్లు విలువలు చేసి ప్రభుత్వ స్థలాలను కారు చౌకగా కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఉద్యోగాల కల్పన పేరిట ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. ఎన్నో దేశాల్లో ఉన్న లులు మాలుకు ఎక్కడా స్థలాన్ని ఇచ్చిన దాఖలు లేదన్నారు. విజయవాడ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతుందని, ఇలాంటి తరుణంలో ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ కు అవకాశం కల్పించాలని సూచించారు. ఉపాధి కల్పన పేరిట రాయలసీమలో 85 ఎకరాలను సోలార్ విద్యుత్కు కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై అన్ని ప్రజా సంఘాలను, ప్రజలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం సైతం దిగుతామని వారు హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులతో పాటు వివిధ సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు సంస్థకి ఒక షాపింగ్ మాల్ నిర్మాణం చేయడానికి కేటాయించాలి అనేటువంటిది, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ పౌర సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ చర్చలో పాల్గొంటూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి కొన్ని విషయాలను అడగదలుచుకున్నాం. సామాజిక ఆస్తుల్ని, సామాజిక సంపదని ప్రైవేట్ వ్యక్తులకి మీరు ఏ విధంగా కట్టబెడతారు అనేటువంటిది. మీరు సామాజిక ఆస్తులకి ధర్మకర్తలుగా వ్యవహరించాలి తప్పితే మీ ఇష్టరాజ్యం వచ్చినట్లుగా మీ సొంత సొమ్ములాగా, మీ తాతగాడి ముల్లిలాగా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి ఏ విధంగా దారాదత్వం చేస్తారు అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. వీళ్ళు చెప్తా ఉన్నారు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అభివృద్ధిలో భాగంగానే ఈ భూములన్నీ మేము కేటాయిస్తామనేటువంటి. ఈ 14 నెలల్లో మీరు చేసినటువంటిది అభివృద్ధి ఏమిటి, వీళ్ళు ఎన్ని భూములు కేటాయించారు అనేటువంటి లెక్కలు తీసుకున్నప్పుడు మరి ప్రజా సంపదని అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకైనా కేటాయించడానికి మీకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? ఈ రోజున విజయవాడలో తీసుకున్నట్లయితే ఆ భూమి ఆర్టీసీ సంస్థకి ఎంతో ప్రయోజనకరంగా ఉంది, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అది ఎంతో ఉపయోగపడతా ఉన్నది. దానిని తీసేసి మీరు ఏ విధంగా ఒక ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడతారని అడుగుతూ ఉన్నాం.
మీకున్నటువంటి అధికారం ఏమిటి? ఆర్టీసీకి మీరు ఉచితంగా ఆ స్థలాన్ని ఇవ్వలేదు. అది మొట్టమొదటి గజం 16 రూపాయలకి మేము కొన్నట్లుగా ఆర్టీసీ వ్యక్తులు చెప్తా ఉన్నారు. మరి మీరు అమ్మేసిన స్థలానికి మీకు ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఏ హక్కు ప్రకారం దీన్ని మరి మరో ప్రైవేట్ సంస్థకి దారాదత్తం చేస్తారు అనేటువంటిది కూడా మనం చెప్పదలుచుకున్నాం. విజయవాడలో 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని విశాఖపట్నం బీచ్ రోడ్లో 13.5 ఎకరాలైనటువంటి విలువైన స్థలాన్ని లూలు ఇంటర్నేషనల్ మాల్ సంస్థకి కేటాయించాల్సిన అవసరం ఏముంది? వ్యాపార సంస్థలకి కోట్ల రూపాయలు గడించుకోవటానికి ప్రజల యొక్క స్థలాలని కట్టబెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఉచిత ఆర్టీసీ బస్సు పథకం వచ్చే నెలలోంచి తీసుకొస్తామని చెప్తున్నారు. బస్టాండ్లు పెంచాలా? ఉన్న బస్టాండ్లు అమ్మేయాలా? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలా? ప్రభుత్వ రంగంలో ఉంచాలా? స్థలాలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం అంటే అవి ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. దానికి తోడు ఇప్పటికే వ్యాపారాలు లేవు. చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతినిపోతున్నాయి. డీమార్టు, వాల్మార్టు, రిలయన్స్, మెట్రో లాంటివి వచ్చి రేపు ఈ లూలు మాల్ కూడా పెడితే ఇక విజయవాడలో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలు మూతేసుకోవాల్సిందే. అంటే మీకు స్థానికంగా రాష్ట్రంలో ఉన్న వ్యాపారులు కావాలా? దుబాయ్లో ఉన్నటువంటి 25 దేశాల్లో 66,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసే మీకు బడా సంస్థ కావాలా? వారికి దాసోహం అంటా ఉన్నారు. ఇదే కాదు, అంత కీలకమైనటువంటి ప్రదేశంలో ట్రాఫిక్ ఏంటి సమస్య? ఒక్క పాత బస్టాండే కాదు, ఇప్పుడు విద్యాధరపురం డిపో కూడా ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. అంటే విజయవాడకి ఏం కావాలో ఈ ప్రభుత్వం చేయదు. ఉద్యోగాలు ఇచ్చేయడం ఒక పరిశ్రమ పెట్టరు. నాయకులు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏది పడితే అది పై నిర్ణయాలు చేయటం అంటే ఇది విజయవాడను అమ్మేయటం తప్ప ఇంకోటేం కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందన్న మంత్రి నారా లోకేష్. 45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. ట్రాఫిక్ సిబ్బందికి అధునాతన వాహనాలను అందజేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. జోర్ల వినియోగంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసన్నమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.